హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సారాజ్. మీరు చూస్తున్నారు ఎస్ఆర్ క్రియేటివ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది. అందరికంటే ముందు మన వీడియోని మీరే చూడొచ్చు ఫ్రెండ్స్. సో దీపావళి పండుగ వస్తుంది కదా మనకి. దివాళీకి సంబంధించిన ఒక మంచి వాట్సాప్ స్టేటస్ వీడియో ఎడిటింగ్ అయితే తీసుకొచ్చాను. సో ఆ వీడియో ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్పబోయే ముందు ఒక 5 సెకండ్స్ డెమో అయితే చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మీరు కూడా ఇలా మీ ఫోటో పెట్టుకొని చాలా సూపర్గా ఎడిట్ చేసుకోవచ్చు. ఒక రేంజ్లో అయితే ఉంది వీడియో అయితే. నేను మ్యూజిక్ అయితే ప్లే చేయట్లేదు, ఎందుకంటే మనకి మ్యూజిక్ ప్లే చేస్తే కాపీరైట్ ఇష్యూ వస్తుంది కాబట్టి. ఈ వీడియోని విత్ మ్యూజిక్తో సహా చూడాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ పేజీ లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు ఫాలో అయ్యి విత్ మ్యూజిక్తో సహా ఈ వీడియోని అయితే చూసేసేయండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర కైన్మాస్టర్ యాప్ అయితే ఉండాలి. కైన్మాస్టర్ యాప్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ అయితే చేసుకోండి. కైన్మాస్టర్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. మీకు 3 ఆస్పెక్ట్ రేషియోస్ అడుగుతుంది. ఇక్కడ 16:9 రేషియో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. నేను ఒక బ్యాక్గ్రౌండ్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఈ వీడియోలో వాడుతున్న ఆల్ టెంప్లెట్ లింక్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. మీరైతే అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న వాటిని ఇలా సెలెక్ట్ చేసుకోండి. ఒక బ్యాక్గ్రౌండ్ ఇస్తాను, అది కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని ఇక్కడికి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కత్తెర సింబల్ పక్కన పాన్ అండ్ జూమ్ అనే ఆప్షన్ ఉంది, దానిపైన క్లిక్ చేసి సో ఇలా ఆ బ్యాక్గ్రౌండ్ అయితే మీరు జూమ్ చేసుకోండి. సో ఇలా జూమ్ చేసుకొని ఇలా సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెట్ చేసుకొని ఇక్కడ ఈజ్కోల్డ్ బటన్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఈజ్కోల్డ్ పైన క్లిక్ చేసి రైట్ టిక్ ఇచ్చేసేయండి. ఆ బ్యాక్గ్రౌండ్ని 30 సెకండ్స్ వరకు అయితే ఇలా డ్రాగ్ చేయండి. సో ఇలా డ్రాగ్ చేసి రైట్ టిక్ ఇచ్చేసేయండి. మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. నేను ఒక దివాళీ టెక్స్ట్ PNG అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ వీడియోలో వాడుతున్న ప్రతి ఫైల్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఆ టెక్స్ట్ కూడా మీరు ఇక్కడికి యాడ్ చేసుకోండి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇలా జూమ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇలా జూమ్ చేసి ఇలా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి కిందికి. సో ఇలా సెట్ చేసుకున్న తర్వాత రైట్ టిక్ ఇచ్చేసేయండి. రైట్ టిక్ ఇచ్చేసి ఆ టెక్స్ట్ను కూడా వీడియో ఎంత లెంత్ ఉందో అంత లెంత్ వరకు ఇలా డ్రాగ్ చేయండి. సో ఇలా డ్రాగ్ చేసి మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి మళ్ళీ అదే టెక్స్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో త్రీ డాట్స్ ఉన్నాయి కదా, ఆ 3 డాట్స్ పైన క్లిక్ చేసి డూప్లికేట్ అని ఉంది కదా, డూప్లికేట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆ డూప్లికేట్ చేసిన టెక్స్ట్ని ఇలా కిందికి సెట్ చేసుకొని మీరు ఇలా కిందికి స్క్రోల్ చేస్తే రొటేట్ మిర్రరింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ పైన ఉంది కదా రొటేట్ మిర్రరింగ్ అని, 3rd ఆప్షన్, దానిపైన క్లిక్ చేసి ఇలా రొటేట్ చేసుకోండి. రొటేట్ చేసుకొని ఇలా మనకు ఆ టెక్స్ట్ అనేది ఇలా సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇలా సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా కింది స్క్రోల్ చేస్తే ఆల్ఫా ఒపాసిటీ అని ఉంటుంది ఆప్షన్. ఆ ఆల్ఫా ఒపాసిటీ లెవెల్ అనేది తగ్గించండి. సో ఒక 20% ఇచ్చేస్తున్నాను నేను. సో రైట్ టిక్ ఇచ్చేసేయండి. మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. సో నేను ఇంకొక టెక్స్ట్ అనేది ఇస్తాను, అది కూడా మీరు ఇక్కడికి యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకొని ఇలా సెట్ చేసుకోండి. సో ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఆ టెక్స్ట్ కూడా మీరు వీడియో ఎంత లెంత్ ఉందో అంత లెంత్ వరకు ఇలా డ్రాగ్ చేసుకోండి. రైట్ టిక్ ఇచ్చేసేయండి. సో రైట్ టిక్ ఇచ్చేసిన తర్వాత ఈ 3 టెక్స్ట్కి మనం ఒక యానిమేషన్ ఎఫెక్ట్స్ అయితే ఇద్దాం. ఇక్కడ ఇన్ యానిమేషన్ అని ఉంది కదా, ఇన్ యానిమేషన్ పైన క్లిక్ చేస్తే
మీకు స్లైడ్ టు లెఫ్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి రైట్కి ఇచ్చేసేయండి. మళ్ళీ ఇంకో టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని ఇన్ యానిమేషన్ పైన క్లిక్ చేసి స్లైడ్ టు లెఫ్ట్ అని క్లిక్ చేయండి, రైట్కి ఇచ్చేసేయండి. మళ్ళీ థర్డ్ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని ఇన్ యానిమేషన్లోకి వెళ్ళి స్లైడ్ టు లెఫ్ట్ అని ఇచ్చేసేయండి, రైట్కి ఇచ్చేసేయండి. సో ఇప్పుడు ఒకసారి ప్లే చేసి అయితే వెరిఫై చేసుకుందాం. సో ఇలా వచ్చేస్తుంది అనమాట. వచ్చేసిన తర్వాత సో మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. నేను ఫైర్ పార్టికల్స్ టెంప్లెట్ అనేది ఇస్తాను, అది కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న ఫైర్ పార్టికల్స్ కూడా మీరు ఇక్కడికి యాడ్ చేసుకోండి. సో ఇలా యాడ్ చేసుకున్న దాన్ని ఇక్కడ కత్తెర సింబల్ పక్కన స్ప్లిట్ స్క్రీన్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి వైట్ బాక్స్ పైన క్లిక్ చేసి రైట్కి ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ అదే టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకొని ఆ టెంప్లెట్కున్న ఆడియోని అయితే మ్యూట్లో పెట్టేసేయండి, మ్యూట్లో పెట్టి రైట్కి ఇచ్చేసేయండి. మళ్ళీ అదే టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకొని ఇలా కిందికి స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, బ్లెండింగ్లోకి వెళ్ళండి. సో బ్లెండింగ్లోకి వెళ్ళి స్క్రీన్ అప్లై చేసి రైట్కి ఇచ్చేసేయండి. సో ఇప్పుడు ఒకసారి ప్లే చేసి అయితే వెరిఫై చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇలా వస్తుంది కదా. మళ్ళీ అదే ఫైర్ పార్టికల్ టెంప్లెట్ పైన క్లిక్ చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ ఉంది కదా, 3 డాట్స్ పైన క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ అని క్లిక్ చేయండి, క్లిక్ చేసి రైట్కి ఇచ్చేసేయండి. సో రైట్కి ఇచ్చేసిన తర్వాత సో ఒక 4 సెకండ్స్ దగ్గర పెట్టుకోండి. 4 సెకండ్స్ దగ్గర వీడియో మూవ్ చేసి ఇలా పెట్టుకొని లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఫోటో బ్యాక్గ్రౌండ్ అనేది ఎలా రిమూవ్ చేసుకోవాలనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను. చాలా ఈజీ అంటే ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ క్రోమ్ అని అయితే ఓపెన్ చేయండి. సో ఇలా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బాక్స్లో రిమూవ్ బీజీ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో ఇలా రిమూవ్ బీజీ అని టైప్ చేసి ఇలా సెర్చ్ కొట్టండి. కొట్టిన తర్వాత మీకు ఫస్ట్ వనే వచ్చేసింది కదా రిమూవ్ బీజీ అని, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ అని వచ్చింది కదా, అప్లోడ్ ఇమేజ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్ గ్యాలరీ అయితే ఓపెన్ అవుతుంది. మీరు ఏ ఫోటో బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఎగ్జాంపుల్గా ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న వెంటనే అది మనకు ఆ ఫోటోకున్న బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసి అయితే ఇలా చూపిస్తుంది అనమాట. చూసారు కదా ఒరిజినల్ ఫోటో. సో ఒరిజినల్ ఫోటో ఇదనమాట, మనకు రిమూవ్ చేసిన ఫోటో ఇది. సో ఇప్పుడు ఈ ఫోటో కింద డౌన్లోడ్ అని ఉంది కదా, డౌన్లోడ్ పైన క్లిక్ చేయండి. డౌన్లోడ్ పైన క్లిక్ చేయగానే మనకు ఈ ఫోటో అనేది డైరెక్ట్గా గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. చాలా సింపుల్గా ఈజీగా మనం ఎడిటింగ్ అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయితే చేసుకోవచ్చు. సో మీరు ఎవరి ఫోటోని అయితే పెట్టి ఎడిట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ ఫోటో అనేది మనకు పిఎన్జీ ఫార్మాట్లో ఉండాలి ఫ్రెండ్స్. ఇలా సెలెక్ట్ చేసుకొని ఇలా సెట్ చేసుకోండి. సో ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఈ ఫోటో కూడా వీడియో ఎంత లెంత్ ఉందో అంత లెంత్ వరకు ఇలా డ్రాగ్ చేసుకోండి. సో ఇలా డ్రాగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ అదే ఫోటోని ఇక్కడ లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ ఉంది కదా, 3 డాట్స్ పైన క్లిక్ చేసి డూప్లికేట్ అనండి. డూప్లికేట్ చేసుకొని ఇక్కడ రొటేట్ మిర్రరింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి రొటేట్ అయితే చేసుకోండి. రొటేట్ చేసుకున్న ఫోటోని మీరు ఇలా కిందికి మనకి ఇలా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. సో ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా కింది స్క్రోల్ చేస్తే ఆల్ఫా ఒపాసిటీ ఆప్షన్ ఉంటుంది, ఆప్షన్ పైన క్లిక్ చేసి ఒపాసిటీ లెవెల్ అనేది తగ్గించండి ఫ్రెండ్స్. సో ఒక 41-42% ఇచ్చేస్తాను నేను. ఇచ్చేసి రైట్కి ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత ఈ 2 ఫొటోస్కి కూడా మనము యానిమేషన్ ఎఫెక్ట్ అనేది ఇద్దాం. సో ఆ ఫోటో పైన సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇన్ యానిమేషన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇలా కిందికి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే స్కేల్ అప్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి రైట్కి ఇచ్చేసేయండి. మళ్ళీ సెకండ్ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఇన్ యానిమేషన్ పైన క్లిక్ చేసి స్కేల్ అప్ అని ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని రైట్కి ఇచ్చేసేయండి. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి అయితే వెరిఫై చేయండి. సో ఇలా సూపర్ అంటే సూపర్గా వచ్చేస్తుంది అనమాట. సో మళ్ళీ ఒక 2 సెకండ్స్ దగ్గర పెట్టుకోండి. 2 సెకండ్స్ దగ్గర పెట్టుకున్న తర్వాత మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. నేను ఒక
క్రాకర్స్ పిఎన్జీ అనేది ఇస్తాను, అది కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో నుంచి. సో డౌన్లోడ్ చేసుకున్న క్రాకర్స్ని ఇలా యాడ్ చేసుకొని మీరు ఇలా చిన్నగా చేసుకొని ఇక్కడ లెఫ్ట్ సైడ్లో పెట్టేసుకోండి. సో ఇలా లెఫ్ట్ సైడ్లో పెట్టేసుకొని ఈ క్రాకర్ ఇమేజ్ని కూడా వీడియో ఎంత లెంత్ ఉందో అంత లెంత్ వరకు ఇలా డ్రాగ్ చేయండి. సో డ్రాగ్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్ యానిమేషన్ పైన క్లిక్ చేసి స్లైడ్ టు రైట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి రైట్కి ఇచ్చేసేయండి. ఇచ్చేసి ఒకసారి ఇప్పుడు మళ్ళీ ప్లే చేసి అయితే వెరిఫై చేసుకోండి. సో ఇలా వచ్చిందనమాట. వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 10 సెకండ్ దగ్గర వీడియోని అయితే మూవ్ చేయండి. మూవ్ చేసిన తర్వాత మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేయండి. లేయర్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఓవర్లే అనే ఆప్షన్ ఉంది కదా, ఓవర్లే పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు గెట్ మోర్ అనే ఆప్షన్ ఉంటుంది. గెట్ మోర్ పైన క్లిక్ చేయండి. గెట్ మోర్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు డెకరేటివ్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇలా కిందికి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత మీకు ఈ ఫైర్ వర్క్స్ పార్టీ అని ఉంది కదా, ఆ యానిమేషన్ ఎఫెక్ట్స్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకుంటున్నాను కాబట్టి నాకు ఇక్కడ ఇన్స్టాల్డ్ అని చూపిస్తుంది. సో మీరు డౌన్లోడ్ చేసుకోకపోతే మీకు ఇక్కడ డౌన్లోడ్ అని చూపిస్తుంది. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇన్స్టాల్ అని చూపిస్తుంది. నేను బ్యాక్ వెళ్తున్నాను. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు మళ్ళీ ఇక్కడ లేయర్ పైన క్లిక్ చేయండి, ఓవర్లే పైన క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న ఈ ఫైర్ వర్క్స్ పార్టీ అనే ఎఫెక్ట్ ఇక్కడ యాడ్ అయిపోతుంది అనమాట. దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇలా కింది స్క్రోల్ చేసి లాస్ట్ నుంచి ఇక్కడ సెకండ్ వన్ది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని రైట్కి ఇచ్చేసేయండి. సో రైట్కి ఇచ్చేసి దాన్ని ఇలా కొద్దిగా చిన్నదిగా చేసుకొని ఇక్కడ సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇలా సెట్ చేసుకొని ఈ ఫైర్ వర్క్స్ పార్టీ అనేది కూడా మీరు వీడియో ఎంత లెంత్ ఉంటే అంత లెంత్ వరకు ఇలా డ్రాగ్ చేసుకోండి, రైట్కి ఇచ్చేసేయండి. ఇప్పుడు ఒకసారి మొత్తం ప్లే చేసి అయితే వెరిఫై చేసుకోండి. సో ఇలా వస్తుందన్నమాట. మళ్ళీ ఫస్ట్కి వచ్చేసేయండి. లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నేను మీకు ఇంకొక లైటింగ్ ఎఫెక్ట్ అనేది కూడా ఇస్తాను, అది కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న లైటింగ్ ఎఫెక్ట్ని ఇక్కడికి యాడ్ చేసుకొని ఇక్కడ కత్తెర సింబల్ పక్కన స్ప్లిట్ స్క్రీన్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి వైట్ బాక్స్ పైన క్లిక్ చేసి రైట్కి ఇచ్చేసేయండి. మళ్ళీ అదే లైటింగ్ ఎఫెక్ట్ని సెలెక్ట్ చేసుకొని ఆ లైటింగ్ ఎఫెక్ట్కి ఉన్న మ్యూజిక్ని అయితే మ్యూట్లో పెట్టి రైట్కి ఇచ్చేసేయండి. మళ్ళీ అదే లైటింగ్ ఎఫెక్ట్ని సెలెక్ట్ చేసుకొని ఇలా కింది స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, బ్లెండింగ్లోకి వెళ్ళండి. స్క్రీన్ అప్లై చేసి రైట్కి ఇచ్చేసేయండి. సో రైట్కి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. నేను ఒక బార్డర్ లైన్ అనేది ఇస్తాను, అది కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న బార్డర్ లైన్ని ఇక్కడికి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇలా జూమ్ చేసుకోండి ఫ్రెండ్స్. కరెక్ట్గా మనకు ఆ ఫ్రేమ్లో సెట్ అయ్యేటట్టు ఇలా జూమ్ చేసుకోండి. సో ఇలా జూమ్ చేసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇలా కింది స్క్రోల్ చేస్తే మళ్ళీ బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. బ్లెండింగ్లోకి వెళ్ళి మళ్ళీ స్క్రీన్ అప్లై చేయండి ఫ్రెండ్స్. స్క్రీన్ అప్లై చేసి రైట్కి ఇచ్చేసేయండి. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి అయితే వెరిఫై చేసుకోండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, సూపర్గా అంటే సూపర్గా వచ్చింది వీడియో. సో ఫ్రెండ్స్ మీరు ఇంతవరకు నా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు మనకు వీడియో ఎడిటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. మనకు ఇప్పుడు ఆడియోని అయితే ఒక సాంగ్ని అయితే యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఇలా ఫస్ట్కి వచ్చేసేయండి, ఇక్కడ ఆడియో పైన క్లిక్ చేయండి. సో ఆడియో పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఆడియో బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుంది. మీకు నచ్చిన సాంగ్ ఎక్కడ ఉందో అక్కడ ఇలా సెలెక్ట్ చేసుకోండి. సో ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి రైట్కి ఇచ్చేసేయండి. మీకు ఆడియో అనేది యాడ్ అయిపోతుంది అనమాట. ఒకసారి ప్లే చేసి అయితే వెరిఫై చేసుకోండి ఫ్రెండ్స్. సో చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో అయితే సూపర్గా అంటే సూపర్గా వచ్చింది. సో ఇప్పుడు మనకి వీడియో గ్యాలరీలోకి అయితే సేవ్ కావాలి.
ఇక్కడ పైన ఆరో సింబల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు రిజల్యూషన్ అడుగుతుంది. 720 పిక్సెల్ పెట్టుకోండి. ఫ్రేమ్ రేట్ అనేది 30 ఫ్రేమ్ రేట్ పెట్టుకొని, బిట్ రేట్ అనేది 4 Mbps పెట్టుకొని ఇక్కడ కింద ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేయండి. ఎక్స్పోర్ట్ అనేది కంప్లీట్ అయిపోగానే మీకు ఈ వీడియో అనేది గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.